నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు టీవీ 36 న్యూస్. డీటెయిల్స్ చూస్తే కరోనాను జయించిన 74 ఏళ్ల వృద్ధుడికి సన్మానం చేశారు. ప్రకాశం జిల్లా గిద్దలూరులో 74 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించడంతో అతన్ని ఘనంగా సన్మానించారు గిద్దలూరు సీఐ సుధాకర్ రావు. ఈ సందర్భంగా ఆయన 70 సంవత్సరాలలో కూడా ఎంతో ధైర్యంగా కరోనాను ఎదుర్కొని జయించి దిగ్విజయంగా ఇంటికి వచ్చిన ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 74 ఏళ్ల వృద్ధుడి కుమారుడు తోట శ్రీనివాసులకు ఎంత ధైర్యం చెప్పి స్ఫూర్తి నింపడానికి ఆయన అభినందించారు. చాలా సంతోషం. అతన్ని ఈ సందర్భంగా అభినందిస్తూ ఒక చిన్న సత్కారం చేస్తున్నాం. అలాగే చాలామంది యువకులు భయపడుతున్నాయి ఈ కాలంలో తాను ఏమి కాదు, నాకేమి కాదనే ఒక దృఢ సంకల్పంతో ఉండటంతోనే ఈ కరోనా నుంచి జయించి బయటపడ్డారు. చాలామంది కూడా ప్యానిక్ అవుతున్నారు. ప్యానిక్ అయిపోయి భయపడిపోయి ఒక్కోసారి చనిపోవడం కూడా జరుగుతూ ఉంది. కానీ కరోనా వచ్చినందువల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా కూడా వాటిని మనం జయించగలమనే ఒక ఆత్మస్థైర్యమే మనల్ని కాపాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయనను చూసి మనం తోట బాలయ్యను చూసి యువకులు కూడా స్ఫూర్తి పొంది మంచి ఇమ్యూనిటీ పవర్ ఉన్న వస్తువులు తీసుకుంటూ ఎటువంటి ఇబ్బంది కలిగినా కూడా భయపడకుండా ట్రీట్మెంట్ చేసుకొని పిడుగురాలలో బ్యాంకుల వద్ద ఖాతాదారులు గుమికూడుతున్నారు. పేరుకే క్యూ లైన్ లో నిలిచిన ఖాతాదారులు కరోనా నిబంధనలకు తూట్లు పడుతున్నారు. భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు కట్టుకోకుండా కొందరు బ్యాంకులకు వస్తుండటంతో పలువురు ఖాతాదారులు ఆందోళన చెందుతున్నారు. సీఐ ప్రభాకర్ రావు కరోనా వైరస్ పట్ల జాగ్రత్తలు వివరిస్తూ భౌతిక దూరం పాటించాలని కోరారు. తూర్పు గోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గం మామిడికుదురు మండలం ఎగువ ప్రాంతపు నీరు పోటెత్తడంతో ప్రముఖ దేవాలయం అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి ఆలయంలోకి వరద నీరు చేరుకుంది. వరద నీరు నూతన ఆలయ ప్రాంగణం గజస్తంభం చేరుకుంది. దీంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు అప్రమత్తమై చర్యలు చేపట్టారు. ఎగువ ప్రాంతాలలో వరద తీవ్రతకు తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలంలోని వైనతేయ నది పొంగి లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతోంది. నది వరద తీవ్రతతో జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న బొడసకుర్రు పల్లిపాలెంలో మత్స్యకారులకు చెందిన 30 ఇళ్లు వరద నీటిలో మునిగాయి. నేను ఉండాలా కష్టపడి కడుక్కుంటుండే పరవళ్లు తొక్కుతున్న గోదావరి
ఉగ్రరూపం దాల్చడంతో లంక గ్రామవాసులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లతిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలంలో వివిధ గ్రామాలను జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఆర్డీఓ వసంతరాయుడు, కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం డీఎస్పీ మాసూం బాషా సందర్శించారు. వరద బాధితులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం కేసనకూరు గ్రామం పాలెగూడెం పోగులాకులంలో వరద ముంపు బాధితులను అమలాపురం ఎంపీ చింత అనురాధ, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్మడ సతీష్ వరద ముంపు బాధితులను పరామర్శించారు. సంవత్సరం కూడా ఇదే బీభత్సాన్ని ఎదుర్కొంటున్నాయి. అసలే మనకి కరోనా మహమ్మారి ఒక పక్క వ్యాప్తి చెంది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మళ్ళీ వరద రావడం అనేది ప్రజలకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు. అండ్ ఈరోజు ఇక్కడ చూస్తున్నాను, జనాలు కూడా ఏంటంటే వాళ్ళు ఈ వరదలకి వాళ్ళు అలవాటు పడిపోయి ఇళ్ళు కూడా వదలకుండా ఇక్కడే ఉంటామని చెప్తున్నారు. అయితే అది సురక్షిత ప్లేసెస్లో వెళ్ళడం మంచిది అనేది నా ఉద్దేశం. ఒక 2 రోజులు కొంచెం నీటి ఈ రోజు ఇక్కడ చూసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి ఎంఆర్ఓ లెవెల్ అందరి అధికారులతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అండ్ ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే మేము ఉన్నాము. ప్రజలు కూడా ఎప్పుడైనా సరే మాకు ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఈ ప్రాంతం వరద ముంపుకు గురవుతూ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రజలకి ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే వరద కూడా ఉధృతంగా గత 15-20 సంవత్సరాలుగా ఎప్పుడు రానటువంటి వరద వస్తుందని ఇప్పటికే మనకి సమాచారం ఉంది. భద్రాచలం కూడా సుమారు 59 అడుగులు నిలకడగా దాని ప్రభావం ఉందని చెప్పి మనకి సమాచారం అందుతున్న కారణంగా ఒకసారి ఇక్కడ ఉన్న ప్రజలకి అప్రమత్తం చేసి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా కల్పించే ఉద్దేశంతో ఒకసారి ప్రజల్ని పలకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకి వరద అనేది లంక గ్రామంలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ముఖ్యంగా ఈ వరద బాధిత ప్రాంతాలు మన నియోజకవర్గంలో ఇంచుమించు 3 మండలాలు మనకి వరద బారిన పడ్డాయి. ఒకటి మనకి ముమ్మిడివరం మండలానికి సంబంధించి గురజాపు లంక, లంకాఫ్ తానేలంక, కోనాలంక గ్రామాలు ఇప్పటికే నీట మునిగి ఉన్నాయి. అలాగే కాటరంగూడ మండలానికి సంబంధించి నడవపల్లి పల్లిపాలెం గ్రామం ఒకటి వరదల్లో ఇవాళ ఈ నీటి ప్రవాహంలో ఎక్కువగా ఉందని చెప్పి సమాచారం ఉంది. ఈ ప్రాంతాలన్నింటిలో కూడా సుమారు 3,000 మంది జనాభాకు సంబంధించి మన నియోజకవర్గంలో అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలనే ఉద్దేశంతో ప్రభుత్వ యంత్రాంగం అయితే మటుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాలైన తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం లంకాఫ్ టాణెంక, కురజపూలంక, గేదెల్లంక, కున్నాల్లంక తదితర లంక గ్రామాలు ప్రజలు గోదావరి వరద నీటిలో చిక్కుకున్నాయి. ఆ గ్రామ ప్రజలు గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఏంటి ఎలా వచ్చారు? కరెంట్ పోల్ ఉంది ఇదా కొట్టండి అదే వరదల్లో
కంగారైపో మన మీద అట్టేంటి? రోడ్డు టర్నింగ్ ఉంది అంటే అడుగు లేదు. విజయవాడలో ఏపీయూడబ్ల్యూజే 63వ వ్యవస్థాపక దినోత్సవ వేడుక విజయవాడ ప్రెస్ క్లబ్ లో సోమవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ వద్ద యూనియన్ పతాకాన్ని ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు ఎగురవేశారు. అనంతరం జరిగిన సమావేశంలో సీనియర్ జర్నలిస్టు ఎస్కే బాబును ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఐజేయూ ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు మాట్లాడుతూ ఎందరో సీనియర్ ఎమినెంట్ జర్నలిస్టుల పోరాట ఫలితంగా ఏపీయూడబ్ల్యూజే రాష్ట్రంలో బలోపేతమైందన్నారు. విజయవాడ అర్బన్ యూనిట్ ఆధ్వర్యంలో అర్బన్ అధ్యక్షులు చావర్ రవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అర్బన్ కార్యదర్శి కొండ రాజేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు ఎస్కే బాబు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఇదైంది. అకాడమీ నుంచి మళ్ళీ అక్రిడేషన్స్ మన పోరాటాలు మేమంటాం సార్, మేమంటాం సార్ ఇడ్యూనే సార్ రాజేష్ గారు ఆల్ ఇండియా ఇస్లామిక్ ఐక్యత చేసి వేయడానికి వస్తాయి, దేశంలో ఇంప్లిమెంట్ చేయడానికి వస్తాయి. ఏదైనా కూడా పోరాడాలి తప్ప ఫ్రీగా మనం ప్రభుత్వానికి పూర్తిగా జరిగింది. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్ మూసేసిన తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాత ముస్లింస్ ఐక్యవేదిక అంజుమాన్ ఇస్లామిక్ కమిటీ ముస్లింల అభివృద్ధి మధ్యేయం ముస్లిం సంక్షేమ విజయవాడ నగరం 6వ డివిజన్ గుమ్మడివారి వీధి మొగల్రాజపురం నివాసి జియోషాట్ రహిమాని ముస్లిం ఐక్యవేదిక అంజుమాను ఇస్లామిక్ కమిటీ మహిళా అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. రాష్ట్రంలో ముస్లిం హక్కుల కోసం పోరాడుతూ భారత రాజ్యాంగం పట్ల విధేయత కలిగి రాష్ట్ర సంక్షేమ పథకాలను పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని రహిమా చెప్పారు. ద్వారా ఎన్నో కోట్ల మందికి ప్రయోజనం చేకూరుతుందనే ఆలోచనతో మరి రహిమా గారిని అధ్యక్షురాలిగా నియమించడం జరిగింది. ముస్లిం ఐక్యవేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ దాదాపుగా 18 రాష్ట్రాల్లో కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీల ద్వారానే మహిళలను చైతన్యపరిచే విధంగా ముందుకు తీసుకువెళ్తారని ఆశిస్తున్నాం. మరి వారి యొక్క సహచరులను కమిటీ వారిని పూర్తిగా వాళ్ళు కృష్ణా జిల్లాలో నియమించే కమిటీల్లో వాళ్ళని భాగస్వామ్యులు చేయాలని ముస్లిం ఐక్యవేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నాడు ముస్లింలకు 4% రిజర్వేషన్ కేటాయించారు. మరి ముఖ్యంగా ముస్లింలకు 12% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం వద్ద సచార్ కమిటీ నివేదికలో పెండింగ్ లో ఉన్నందున సచార్ కమిటీ రిపోర్టును అమలు చేయాలని రహిమా గారిని వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, ప్రింట్ మీడియా వారికి, ఫోటోగ్రాఫర్స్ వారందరికీ ముస్లిం కమిటీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదములు. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గ పరిధిలోని వర్షాలు ఎక్కువగా ఉండడంతో గండ్లేరు రిజర్వాయర్ వద్ద ఆళ్లగడ్డ శాసనసభ్యులు ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి ఆధ్వర్యంలో మెయిన్ గేట్ ద్వారా దిగువకు నీళ్లు వదలడం జరిగింది.
మనకు అవసరం ఉంటే ఎత్తుకుంటావచ్చు. స్థానిక సున్నిపేట IFTU కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు వై ఆశీర్వాదం మాట్లాడారు. శ్రీశైలం ప్రాజెక్టు కాలనీలో గత కొద్ది రోజులుగా 160 పైగా కరోనా కేసులు నమోదయ్యాయని, వీరిని వారి సొంత గృహాలలో హోం క్వారంటైన్ చేశారు. అయితే వారికి ప్రభుత్వం చెప్పిన విధంగా మందులు గాని కరోనా కిట్స్ గాని పంపిణీ చేయకపోవడం చాలా బాధాకరమన్నారు. హోం క్వారంటైన్ లో ఉన్నవారిని గ్రామ వాలంటీర్లు, ఆశా వర్కర్లు పర్యవేక్షించి వారి సమాచారాన్ని సంబంధిత అధికారులకు అందజేయాల్సిన ఉండగా అందుకు భిన్నంగా ఎవరూ వారిని పట్టించుకోవట్లేదని, వారికి మనోధైర్యాన్ని చెప్పడంలో అధికారులు విఫలమయ్యారన్నారు. మరి శ్రీశైలం ప్రాజెక్టులో దాదాపు 160కి పైగా కరోనా కేసులు నమోదైనాయి. దాంట్లో కొంతమందికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళ ఇళ్లలోనే క్వారంటైన్ చేశారు. అయితే వాళ్ళని ఎవరే కానీ అధికారులు కానీ గ్రామ వాలంటీర్ కానీ పట్టించుకోలేదు. కిట్లు పంపించేస్తుంది. క్వారంటైన్ ఇంట్లో ఉన్నటువంటి పేషెంట్లకు దిబ్బ చెత్తలు, పందులు బయట వ్యవహారం పట్టాలి. మరి ఇక్కడ ఉన్నట్టు దిబ్బలని ఎత్తేసాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ప్రభుత్వం దీనికి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం బల్ల గ్రామం నుండి సుమారు సంఖ్యలో తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోనికి చేరారు. వివరాల్లోకి వెళ్తే సుమారు 150 కుటుంబాల వరకు తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ పార్టీలోనికి కుప్పం ఇన్ఛార్జ్ భరత్ మరియు కన్వీనర్ బాబురెడ్డి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ మురుగేష్, జెడ్పీటీసీ అభ్యర్థి నితిన్ రెడ్డి, బల్ల గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా రెస్కో డైరెక్ట్ నాగిరెడ్డి గారిని సన్మానించడానికి కోరి ప్రార్థిస్తున్నాను. నాగిరెడ్డి గారిని చిత్తూరు జిల్లా కుప్పం మండలం పైపాలెం గ్రామంలో రౌడీ షీటర్ మునికృష్ణ దారుణ హత్యకు గురయ్యాడు. తన దుకాణంలో రాత్రి నిద్రిస్తుండగా మునికృష్ణ గొంతు కోసి చంపిన గుర్తు తెలియని దుండగులు హత్యకు పాత గొడవలే కారణమా లేదా మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ రిపోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సయ్యద్ అహ్మద్ అలీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సంస్థ ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమాలను చూసి ఆల్ ఇండియా నేషనల్ మీడియా ఫెడరేషన్ వారు తమ సంస్థకు పూర్తి మద్దతు ప్రకటించడం జరిగింది. కావున ప్రాంతీయ మీడియా సంస్థలు కూడా తమ మద్దతు ప్రకటించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. నా పేరు సయ్యద్ అహ్మద్ అలీ. నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ రిపోర్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. 15వ తారీఖు 8వ నెల 2020 అంటే నిన్న కాక మొన్న రాష్ట్ర కార్యాలయంలో ఒక సమావేశం జరిగింది. ఆ సమావేశంలో నేను చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి ఆల్ ఇండియా ఫెడరేషన్ నేషనల్ మీడియా ఫెడరేషన్ వాళ్ళు నాకు మద్దతు ఇవ్వడం జరిగినది. అలాగే ఇంకా కొన్ని సంస్థలు జర్నలిస్ట్ సమస్యలు మద్దతు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు. వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుపుతున్నాం. వాళ్ళు కూడా మా సంప్రదింపులను ఏకీభవించారు. అలాగే ఇంకా ఎవరైనా అసోసియేషన్ వాళ్ళు ఉంటే ముందుకు వచ్చి మాకి మద్దతు తెలపవలసింది కోరుతున్నాం. ఎటువంటి సమస్య వచ్చినా కూడా రిపోర్టర్స్ కి మేము అందరు కలిసి ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. కొంతమంది అసోసియేషన్ వాళ్ళు కూడా మేము మద్దతు ఇస్తామని చెప్పి చాలా మంది ముందుకు వస్తున్నారు. కానీ ముందుకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇంకా కొంతమంది జర్నలిస్ట్ అసోసియేషన్ వాళ్ళు, రిపోర్టర్ అసోసియేషన్ వాళ్ళు కొన్ని జిల్లాలో ఉన్నారు. వాళ్ళు కూడా మాకు మద్దతు ఇస్తామని చెప్పి చెప్తున్నారు. అలాగే నేను చేస్తున్నటువంటి మా అసోసియేషన్ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను చూసి వీళ్ళందరూ ముందుకు రావడం చాలా చాలా సంతోషకరం. నా పేరు ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీవీ 36 న్యూస్.